సో ప్రస్తుతం అంతా మోతీలాల్ నాయక్ ఉన్నారు. ప్రస్తుతానికి దీక్ష విరమణ తర్వాత అసలు ఎందుకు దీక్ష విరమణ చేయడం, తర్వాత కార్యాచరణ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, సడన్ గా అంటే ఎందుకు దీక్ష విరమించుకోవాల్సి వచ్చింది ఏంటి అన్న? ఇది ఈ రోజుతో 9వ రోజు. ఒక మనిషి 9 రోజులు తినకుండా తాగకుండా ఉండడం అనేది సర్వైవ్ అవ్వడమే కష్టం. మీరు సడన్ గా ఎట్లా ఒకటో రోజు చేసి రెండో రోజు బంద్ చేస్తే అది సడన్ అవుతుంది. 9 రోజులు ఇప్పుడు నాకు వెనకాల నా రిపోర్ట్ తీసుకోండి గాంధీ హాస్పిటల్ నుంచి, సడన్ గా చేసింది కాదు. బట్ నేను 9 రోజులు నేను ఇంత సఫర్ అవుతున్నా, నరకయాతన చూసిన, రోజుకి ఇంత ఈ రక్తం గ్లూకోజులు ఇవన్నీ ఫస్ట్ నాకు గ్లూకోజులు ఎక్కకపోతే నేను ఎట్లా సర్వైవ్ అవుతా? నాకు గ్లూకోజ్ ఎక్కట్లేవు, అన్ని వెజల్స్ అన్ని పోయినాయి, ఇక్కడ అన్ని అయిపోయినాయి. నేను వెజల్స్ లోపల మన గ్లూకోజ్ పోయినప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా పోతుంది ముందర? నేను 9 రోజులు చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ రియాక్ట్ కాకపోతే నేను చేయాలి అంటే ప్రభుత్వానికి సోయి ఉందా లేదన్నట్టు? ప్రభుత్వం స్పందించేలాగా నేను చేయాలిగా. స్పందించేలాగా చేయడం కోసం నేను ఇక్కడ వచ్చిన. కనీసం అంటే ఈ గ్యాప్ లోనే డిఎస్సి రిజల్ట్ వాళ్ళు ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో నోటిఫికేషన్, మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి వాళ్ళు కూడా డిఎస్సి వాళ్ళు కూడా డిఎస్సి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, డేట్ రిలీజ్ చేశారు. మరి అదే అంటున్నా కదా, మేము డిఎస్సి అనేది ఒక మెయిన్, మా డిమాండ్ డిఎస్సి అనేది కూడా ఒక అంశము. మేము ఇటు సైడ్ చేస్తా ఉంటుంటే ఇటు సైడ్ నువ్వు క్లోజ్ చేసుకుంటా పోతా ఉన్నావు, నువ్వు ఇచ్చుకుంటా పోతా ఉన్నావు, నీ దందాలోనే ఉన్నావు నువ్వు. ఇక వేరే అంశాలే లేవు వీళ్ళకి అసలు. నేను ఇటు ప్రాణత్యాగానికైనా ఈ అంశాలు నా డిమాండ్ అని చెప్పేసి నేను పెట్టి మాట్లాడుకుంటూ పోతా ఉంటుంటే, నువ్వు ఇటు సైడ్ డేట్ రిలీజ్ చేసుకుంటూ ఎగ్జామ్ డేట్ చెప్పుకుంటూ పోతా ఉంటుంటే అది ఏంది? అహంకారం అన్నట్టు కాదు అది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకో స్థాయిలో తీసుకుపోయి ఇంకో బలమైనటువంటి మా డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు మా ఒత్తిడి అనేది స్థాయి అని పెరుగుతూ ఉంటది. అంటే మీరు లోపల ఉన్నంత వరకు కూడా, అంటే బయట కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాట ఏంటంటే ఇది ఖచ్చితంగా రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు చూస్తున్నాయని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నాది ఏ ఆర్గనైజేషన్, ఏ రాజకీయ పార్టీ, ఎవరు, ఏంది? నేను సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక మనిషిని, యూపీఎస్సీ ప్రిపేర్ అయిన మనిషిని, 3 ఎకరాల భూమి అమ్ముకున్నోడిని. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చినోడిని. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఒకరు ఆడుకుంటే ఈ మొత్తం ఏజ్ ఒకసారి చూడండి. వీళ్ళకు జనరేషన్ మొత్తం వీళ్ళ ఆశలు అన్ని అడియాశలు అయిపోతున్నాయన్న ఒక అంశం మీద అది నన్ను వీళ్ళకి ఎక్కడో చూడ న్యాయం జరగాలని చెప్పేసి చిన్న ప్రయత్నం చేసినాం. నేను ప్రయత్నం చేద్దామనేది చేసినా ఇంతవరకు వచ్చింది. వీళ్ళకి ఇంకా వీళ్ళ న్యాయం అనేది ఇప్పుడు నేను ఎప్పుడు ఆపుతా అంటే వీళ్ళకు 30,000 ఉద్యోగాలు అడుగుతున్నాం. 30,000 ఉద్యోగాలు ఇస్తే ఆ డిమాండ్ ప్రకారంగా వీళ్ళందరూ చదువుకుంటారు, రాసేటోళ్ళు రాస్తారు, అవుతుంది, ఓపికనోడు ఉంటాడు, ఓపిక వెళ్ళిపోతారు. అబ్బా ఎందుకు ఇంకెన్ని రోజులు ఇది నిరుద్యోగం మీద? ఆంధ్రోని ఎలగొట్టి, బీహార్ని ఎలగొట్టి, వాడిని కొట్టి, ఈయన్ని కొట్టి ప్రభుత్వం మారితే వస్తుందని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలలు ఆగి మళ్ళీ ఇది అని చెప్పేసి లిటిగేషన్స్ అని చెప్పేసి నీకు ఆ లిటిగేషన్ ఈ లీగల్ ఇంకెన్ని రోజులు దీని మీద మాట్లాడేది? ఇప్పుడు అదే చెప్తున్నా నేను. తెలంగాణలో ఉన్న సమాజం మొత్తం నిరుద్యోగం మీద వచ్చి ఒత్తిడి పెట్టి ఈ సమస్యను అయిపోగొట్టాలి, పరిష్కారం చేయాల్సిందే. కానీ మొన్న బల్మూరు వెంకట్ కూడా వచ్చి కలవడం జరిగింది. అసలు ఏంటి హామీ ఇచ్చిండా లేకపోతే ఏంటి పరిస్థితి? హామీ కాదు, ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళు ఏమన్నారు, ప్రభుత్వం మాకు చెప్పి పంపించింది అన్నారు. నేనేమన్నా అంటే ప్రభుత్వం నీకు చెప్పి పంపించినప్పుడు ప్రభుత్వం జియో రిలీజ్ చేయమను. నువ్వు జియో రిలీజ్ చేసినప్పుడు నేను జియో నమ్ముతా, కానీ నేను నిన్నెందుకు నమ్ముతా? రాజకీయ నాయకుడు నేను ఎట్లా నమ్ముతా? ఈ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ పోతాడు, ఆ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో ఎవరికి న్యాయం లేదు. నువ్వు జియో రిలీజ్ చేసుకుని రా అన్న నేను. నువ్వు జియో రిలీజ్ చేసుకుంటే నువ్వు జియో రిలీజ్ చేస్తే నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ నుంచి పోవాల్సిన అవసరం లేదు. పోనీ జియో రిలీజ్ చేసినప్పుడు నేను 10 అడిగినా నీకు 2, 3, 4 అయినాయి అనుకో, అవి అయినప్పుడు అది నాకు ఓకే అనుకుంటే ఉంటా, లేదంటే పోతా. నువ్వు అవి ఏం లేకుండా వచ్చి మాట్లాడి చెవులో ఊదుకొని పోయడానికి ఇది కాదు కదా. కానీ మరి ఇప్పుడు ఈ రోజు సీతక్క గారు కూడా మాట్లాడారని కొన్ని వార్తలు వచ్చినాయి. దాని సీతక్క గారు మాట్లాడినా నేను చూస్తా, పరిశీలిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చేయడానికి వినడానికి నేను 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చూస్తా చేస్తా అని చెప్పేసి చేయడానికి కాదు. నేను ఆ మాట వినడానికి కాదు. నా డిమాండ్లు ఏమమ్మా, నీ డిమాండ్ నేను చేస్తానంటే అప్పుడు మా మిత్రుల ముందర ఆ ప్రపోజల్ పెట్టి వాళ్ళకు ఓకే అయితే నాకు ఓకే, వాళ్ళకి ఓకే నాకు కాకపోతే నాకు ఓకే కాదు. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి? ఇక్కడ నుంచి మేము ఒక టీం ఫామ్ అవుతాం. ఫామ్ అయ్యి ఇప్పుడు మాకు ఎవరైతే మద్దతు ఇచ్చినారో వాళ్ళందరికీ పోయి మేము కృతజ్ఞత తెలుపుకుంటూ వాళ్ళ మద్దతు కూడా మేము కోరుతాం. ప్రతిపక్షాల సపోర్ట్ ఖచ్చితంగా అందరినీ తీసుకుంటాం.
ప్రతిపక్షాలనే కావు, కుల సంఘాలు ఉన్న వాళ్ళని కూడా, మేధావుల సంఘం అందరూ ఆకునూరి మురళి యూ మస్ట్ రియాక్ట్ నౌ. ఇదే ఇక్కడ వచ్చి నీకు పూలదండ వేసిన ఈడ, హీ షుడ్ రియాక్ట్, హీ షుడ్ కమ్ అవుట్. పోతాం ఇప్పుడు, ఎందుకు విడిచిపెడతాం? ప్రభుత్వాన్ని ఎందుకు విడిచిపెడతాం? మేము అసలు దేనికి విడిచిపెట్టాలి? ప్రభుత్వం గెలిపించింది మేమైనప్పుడు ప్రభుత్వం పని చేపించుకునేది కూడా మేమే. కానీ ఇంకొక ఇదేమంటే, ఇప్పుడు మీరు లోపల ఉన్నంత వరకు అంటే విద్యార్థుల్ని చాలా హింసించిన పరిస్థితి పోలీసులు పెట్టి, మరి దీని మీద ఏమన్నా మాట్లాడతారా? ఏమైనా కూడా వాళ్ళు నన్ను కేవలం కలవడానికి వస్తున్నారు. కలవడానికి వచ్చిన వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టడం ఏంది? టీఎస్పీఎస్సీ దగ్గర పోతే నువ్వు అరెస్ట్ చేయి, నీ ఆఫీస్కి వస్తే నువ్వు అరెస్ట్ చేయి. నన్ను కలవడానికి, హాస్పిటల్ వచ్చి నన్ను కలవడానికి వస్తే నువ్వు అరెస్ట్ ఎట్లా చేస్తావు? నువ్వు నాకు నేను ఫోన్ లేవు, ఫోన్ తీసుకున్నారు, కమ్యూనికేషన్ లేదు నాకు. బయట ఏం జరుగుతుందో తెలియదు, అలా ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు మేము ఏం చేస్తామంటే కార్యాచరణ అనేది ఇట్ విల్ బి డెమోక్రటిక్, బట్ వీ విల్ షో అవర్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్. సో చూడొచ్చు, ఆయన ప్రజెంట్ కార్యాచరణ అయితే ఖచ్చితంగా వీటి మీద పోరాడతామని చెప్తున్నారు. సో దీక్ష విరమించుకున్నది కేవలం అంటే నేను బయటకు వచ్చి కొట్లాడడానికి, బయటకు వచ్చి పోరాడడానికి అని చెప్పడం జరుగుతుంది. సో ఎట్లయినా మా డిమాండ్ నెరవేరిస్తేనే మేము ఇదంతా ఆపుతామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పెద్ద ఎత్తున మేము చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.